హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో కుప్పకూలిన వంతెన పరిస్థితి చాలా దారుణం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ఆ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు కనిపిస్తూ ఉంది డిస్ప్లే మీద వంతెన అయితే ఏపీలో రోడ్లు వంతెనలు పాడైపోతున్న కుప్ప కూలిపోతున్నా పట్టించుకునే నాదుడే లేడని ఏపీ వాసులు పదే పదే చెప్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా మారాయని కూడా ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఆందోళన చేశాయి. అయితే జగన్ సర్కార్ హయాంలో గుంతలమయంగా రోడ్లు మారి నరకాన్ని తలపిస్తున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీలు సైతం ఆందోళన నిర్వహించాయి. అయినప్పటికీ ఏపీలో పరిస్థితులు మారలేదు. రోడ్ల స్థితి అక్కడ పాలనను కళ్ళకు కట్టినట్లు చెప్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోయింది. దీంతో ఆ మార్గం గుండా ప్రయాణాలు చేసేవారికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఇకపోతే ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్లో ఆర్&బి ప్రధాన రహదారిపై ఉన్న మోరి వంతెన కుప్పకూలింది. దీంతో వాహన రాకపోకలు తీవ్ర అసౌకర్యం నెలకొంది. అయితే కాలినడకన వెళ్లే వీలు కూడా లేకపోవడంతో కాలినడకన వెళ్లే పాదచారులు కూడా తీవ్ర అసౌకర్యానికి అయితే గురవుతున్నారు.